హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం గోంగూరతో పచ్చడినే కాకుండా చాలా కొద్దిగా ఆయిల్తో రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ఎముకలను బలంగా చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచే పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 3 పెద్ద సైజు గోంగూర కట్టలను తీసుకుని బాగా కడిగి మళ్ళా వాటిని తడి లేకుండా తుడుచుకోవాలి. శుభ్రమైన పెద్ద క్లాత్ పైన ఈ కడిగిన ఆకులన్నింటినీ పలసగా పరుచుకొని మళ్ళీ ఒక క్లాత్ని తీసుకుని తడినంతా అద్దినట్లయితే తడి శుభ్రంగా పోతుంది. వీటిని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నట్లయితే ఒక 2 డేస్లో తడి మొత్తం పోయి ఆకులు పొడి పొడిగా వస్తాయి. ఇంకా తడి ఉందనిపిస్తే ఆకుల పైన ఒక క్లాత్ని కప్పి ఎండలో పెట్టినట్టయితే కొంచెం డ్రైగా వస్తాయి. ఇప్పుడు గోంగూర పొడి కోసం బాండీలో 1 స్పూన్ ఆయిల్ని తీసుకుని 2 స్పూన్స్ పొట్టు మినుములు, ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పును కూడా వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక 3 స్పూన్స్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం ఎక్కువగా ఉంటే ఒక 10 ఎండుమిర్చి లేదంటే 15 వరకు వేసుకోవచ్చు. కొద్దిగా మెంతులను కూడా వేసి అవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు పాయలుగా ఒలుసుకున్న వెల్లుల్లి రెబ్బలు, మళ్ళా ఒక ఉసిరికాయంతా చింతపండు కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళా అదే బాండీలోకి 3 స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్, మళ్ళీ ఒక 3 స్పూన్స్ నువ్వులను కూడా వేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అంటే లైట్గా వేయించుకొని కొంచెం చిటపట్లాడితే చాలు. వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈలోపు ఆరబెట్టుకున్న గోంగూరను కూడా ఒక 2 భాగాలుగా చేసుకుని అంటే బాండీలో పట్టినన్ని వేసుకుని కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఆకులు చేతిలోకి తీసుకుని నలిపితే పొడి పొడిగా వస్తాయి, అప్పుడు కరెక్ట్గా వేగినట్లు అనమాట. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ మిగిలిన ఆకులను కూడా ఇలాగే వేయించుకొని పొడి పొడిగా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. అన్నింటినీ వేయించుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న దినుసులన్నింటినీ అంటే నువ్వులు, అవిసి గింజలతో పాటు మినుములు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆ తర్వాత వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ అన్నమాట. అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఎండుమిర్చి కొద్దిగా తుంచితే పెళుసుగా విరిగితే సరిపోతుంది. ఇప్పుడు కారానికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కల్లు ఉప్పుని, ఆ తర్వాత ఒక 1/2 స్పూను బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో సరిపోలేదంటే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ ఒకసారి పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు అనమాట, వేయించిన శనగపప్పును కూడా 1 కప్పు వేస్తున్నాను. ఇవి ఈజీగా పొడి అవుతాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. లాస్ట్లో వేయించి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా అంటే అవి చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి అనమాట. చేత్తో నలిపితేనే పొడి పొడి అవుతున్నాయి కదండి, అందుకని లాస్ట్లో వేస్తే చాలు. 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపును కూడా వేస్తున్నాను. ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే గోంగూర కారం పొడి రెడీ అయిపోయిందండి. ఈ పొడి అన్నం, ఇడ్లీ, దోశ అన్నింటిలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.